తేజస్మతి అర్థమైందా? దాన్ని పొడి చేసుకొని రోజు ఒక చెంచా పాలలో ఉదయం సాయంత్రం తాగండి, మీ మనసు తేజస్సుగా మారిపోతుంది. తేజస్ దాని పేరే ఉంది కదా, జ్యోతిష్మతి. జ్యోతిష్మతి, మతి జ్యోతిలాగా వెలుగుతుంది. అర్థమైందా? ఎక్కడ యూట్యూబ్లో అయినారా, ఏదైనా పుస్తకాల్లో చూసారా? అంతే. హిమాలయాల్లో దొరుకుతుంది, లాభం ఏంటంటే మూలికలకు తెలియకున్నా సరే, అంతేనా కదా, అవగాహన వస్తుంది. అవునా కదా? అట్లా అక్కడ పిచ్చోడు నాకైనా తెలిసే సార్కి కూడా అంత వైద్యం తెలుస్తుంది, కానీ చేయదు. అర్థం కదా, అది మన సబ్జెక్ట్ కాదు. జ్యోతిష్మతి చిన్నపిల్లలకి మందబుద్ధి ఉంటుంది, మైండ్ డెవలప్ కాదు, మతి స్థిమత ఉంటుంది, మైండ్ డెవలప్ కాదు. వాళ్ళకి ఏం చేయాలంటే జ్యోతిష్మతి అనే ధాన్యాలు దొరుకుతాయి, అవి చాలా కాంతియుతంగా మెరుస్తుంటాయి. ఆ ధాన్యాలను ఏం చేయాలంటే కొంచెం హాయిగా దాంట్లో తీసి కొంచెం ఇలా నలిస్తే, చేతులకి నలిస్తే ఏమవుతుంది, పొట్టు పోతుంది. పొట్టు పోయిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే రోట్లు వేసి దంచడము, పొడి చేయడము చేయాలి. చేసి రోజు పాలలో ఆ పిల్లలకి ఒక స్పూన్ వేసి, అర స్పూన్ వేసి తాకిందనుకో ఉదయం సాయంత్రాలు, పిల్లలకి మైండ్ డెవలప్ అవుతుంది. నాకు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, మతి మార్పు వస్తుంది. తర్వాత చిన్నపిల్లలకు కూడా కొంతమందికి సరిగా మైండ్ డెవలప్ కాదంతా, కొంత షార్ప్ ఉండదు. పిల్లలు బాగా చదవాలన్నా, మంచి ఏకాగ్రత పొందాలన్నా ప్రాణాయామం చేపియాలి, మెడిటేషన్ చేపియాలి. తర్వాత ఇంత జ్యోతిష్మతి అనే ఇవి ధాన్యాలని మొత్తం ఇట్లా నలిపితే పొడి పోతుంది. పొడి పోయిన తర్వాత అదే పొట్టు పోతుంది. దాన్ని మిక్సీలో వేసి దాన్ని ఒక అర స్పూన్ని పాలలో వేసి ఉదయం సాయంత్రం దాపితే పిల్లలకి మైండ్ డెవలప్ అవుతుంది, షార్ప్ అవుతారు అనమాట. కనుక ఆ విధంగా ఈమె పూజలు బాగా చేస్తుంది. రోజు పోతావు కదా గుడికి, పోతావా? రోజు మొక్తావా? గుడికి అయితే పోతావు, ఎందుకు? ప్రసాదానికి పోతావు. ప్రసాదానికి పోతావా? అదే. ఇంకో కర్ణాటక పాప ఉంటుంది, చిన్న పాప, ఆమె అన్ని పూజ చేస్తుంది. ఒక విగ్రహాన్ని కూడా వదులుతలేదు, అన్ని విగ్రహాలకు పూజలు చేస్తుంది. అర్థమైంది కదా? నేను ఆ పాప అనుకుంటుంది సడన్ గా, ఆ పాప కాదు. అయితే ఆ విధంగా ఇది చిన్నప్పటి నుంచే పిల్లలకి అభ్యాసం చేస్తే, అందుకనే రుచికరమైన ప్రసాదాలు పెడతారు. అట్లానే గుడికి వస్తారు పిల్లలు అని మంచి మాటలు వింటారు కదా, కొద్దిగా భక్తి శ్రద్ధ కుదురుతుంది అనమాట. చెప్పి అందుకని పూజలు చేయాలంటుంది, ఎందుకంటే ధ్యానం చేస్తుంది కనుక. ఆ పాప పూజలు చేసే పాప వేరే, చిన్న పాప ఇంకా అట్లా పూజలు చేస్తుంది, మన కళ్ళు మూసుకొని ధ్యానం కూడా బాగానే చేసింది. చూడు, అన్నా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు కూర్చున్నారు ధ్యానం. అట్లా ఆ విధంగా చిన్నపిల్లలు అప్పుడు చిన్నప్పటి సంది ఆ పిల్లలు ధ్యానం చేయించింది అనుకో, ధ్యానం అభ్యాసం అయిందనుకో, పిల్లలు మంచి సంస్కారం వస్తుంది. పిల్లలు మాట వినాలండి, ఎదురు చెప్తారు, ఏమనంటే కొట్టడానికి వస్తారు, మమ్మల్ని అంటారు. మరి కోపాలు ఎక్కువ, ఎట్లా మనం నేర్పలే, చిన్నప్పటి సంది నేర్పక, ఒరే నాన్న మాంసం బాగా తిను, అర్థమైంది కదా, ఇక ఇది తిను అది తిను అంటే వాడికి అవే గుణాలు వస్తాయి. ఏడ చెప్తే ఇంతలా చెప్పదు. కనుక పిల్లలకి మంచి అది నేర్పాలి. కనుక అలాగే సరస్వతి ఆహ్వానం ఉంటుంది కదా, ఆ పొడి కూడా పాలలో వేసి తాగితే కొంచెం మంచిగా మైండ్ డెవలప్ అవుతుంది. అన్ని షాపుల్లో ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మహాముద్ర ఉంది కదా సార్, సంవత్సరానికి దాదాపు 2100 అయితేనే కదా సార్, రోజు 6 ముద్రలు వేసి అయితే కంటిన్యూగా ఒకటేసారి 100 మహాముద్రలు వేయచ్చు. సెలవు దినాల్లో ఉంటే అర్థం, ఒకటే రోజు వేసి మిగతా రోజులు చేయాలనా? ఇప్పుడు నేను అనేది ఈ మధ్యలో ఒకసారి వాల్టూరులో అప్పుడు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే క్రియాయోగం క్లాసులు అప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు. అయినా ఈ క్లాస్ అయ్యేటప్పుడు క్లాస్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఒత్తులు తీసుకొచ్చి కార్తీక మాసము, కార్తీక పౌర్ణాలు ఉండే, ఇంతవరకు పౌర్ణాలు ఉండే తీసుకొచ్చి స్వామి గుళ్ళో మంట పెడుతున్నారంటే, మంట కాదయా జ్యోతి వెలిగిస్తున్నా అన్నారంట పక్కన అమ్మగారులంతా పల్లెటూరు. ఏమో మా జ్యోతి అంటే, ఈ ఇట్ల మంట పెడుతున్నా అంటే యూట్యూబ్లో చూసినాను,
ఒక ఒక ఎవరో పంతులు గారో ఒక ఆయన గురుజో 360 ఒత్తులు ఒకే రోజు వెలిగిస్తామనుకో, కార్తీక పౌర్ణమి రోజు. ఇక నువ్వు 360 రోజులు ఇంకా నువ్వు దీపం వెలిగించనక్కర్లేదు. ఒక్కొక్క రోజుకు ఒక ఒత్తి 361 అంటే 361 ఒకటే రోజు పెద్ద మా పాత్రలో వేసి నూనె పోసి ఇంకా అంటిస్తున్నాం అనుకో, ఇక ఆ జ్యోతి వెలిగితే అఖండ జ్యోతి. ఇక 360 రోజులు నీకు టైం ఉండదు, స్నానం చేయలేదని, టైం లేదని, ఇంకా రకరకాల కారణాల చేత నువ్వు వెలిగించవు కదా, ఆ 360 రోజుల ఫలితము పొందుతావు అని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి గుళ్ళకి వెళ్ళడం, ఒత్తులు అన్ని తీసుకుంటే ఫుల్ గిరాకీ ఆ రోజుగా తీసుకొచ్చి నూనె తీసుకొచ్చి అంటిస్తే దాన్ని జ్యోతి వెలిగించడం అంటారా, మంట పెట్టడం అంటారా? ఏమా ఇంటి ముందర మంట పెడుతున్నావు అంటారు, అంతేనా కదా? అయితే మరి అదే పంతులు గారు 360 రోజులు ఒకటే రోజు తినండి నాయన, ఇక గొడవ తప్పిపోతుంది. ఊరికే వండుకోవడం, కడగడం, గిన్నెలు తుడవాలి, రోజు గిన్నెలు కడగాలి, తుడవాలి, కొయ్యాలి, ఇదంతా తప్పుతుంది కదా. ఒకే రోజు తినండి, ఈ తిండి గొడవ పోతుంది. అది సాధ్యమవుతుందా? 361 రోజులు ఒకే రోజు తినడం సాధ్యమవుతుందా? మరి 360 ఒత్తులు వెలిగిస్తే ఒకటే రోజు ఎట్లయితుందా? దీపారాధన అంటే ఆ నెయ్యి యొక్క వాసన ఇల్లంతా, దానికి ఇంత కర్పూరం వేస్తాం, దాంట్లో వేసి ఇట్లా వెలిగించినప్పుడు చక్కగా ఆ యొక్క వాసన సుగంధము ఇల్లు శుద్ధి అవుతుంది. ధూపం వేస్తాం, ధూపం ఎందుకు మైసాక్షి, గుగ్గిలము, ఊదు అంటారు కదా, ఇవన్నీ ఒకతాన కలపాలి అనమాట. సుగంధ ద్రవ్యాలు వేస్తే ఇంట్లో అన్ని దోషాలు పోతాయి, క్రిమి కీటక నాశిని, క్రిమి కీటకాలు పోతాయి, గాలి ధూళి పోతుంది. లోపల ఉండే పుస్తకాల్లో సమానం ఉంటుంది, అన్ని చిన్న చిన్న సమానం, అన్ని సామాగ్రిలో మనం ఊడవలేము, కడగలేము. ఇల్లు ఊడుస్తాం కానీ అవన్నీ కడగలేము కదా. ఈ ధూపం వేయడం వల్ల ఇల్లంతా క్లీన్ అవుతుంది. ఈ ధూపం వేయడము, దీపము, నెయ్యి దీపం వెలిగిస్తే ఆ వాసన ఉంటది కదా, ఇల్లంతా శుద్ధి అవుతుంది, ఆక్సిజన్ అందుతుంది, మంచి ఆక్సిజన్ అందుతుంది. ఉట్టిగా నెయ్యి దీపం కాదు, నెయ్యి దీపం వెలిగిస్తే ఆక్సిజన్ అందుతుంది శరీరంలో, ఇల్లంతా ఆక్సిజన్ నిండిపోతుంది. అందుకనే నెయ్యి దీపం వెలిగిస్తారు, అర్థమైంది కదా. అందులో కొంచెం కర్పూరం వేయాలి, వేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క అది క్రిమి కీటకాలన్నీ నాశనం చేసేస్తుంది అది. కనుక ఇవి తెలియక ఒకే రోజు వెలిగించడం అంటే ఒక రోజు ఇల్లు శుద్ధి, ఇక తర్వాత లేదు కదండి. కనుక ఏ రోజు ఆ రోజే తింటాం కదా, మరి ఏ రోజు పని ఆ రోజే చేయాలి. కనుక ఇది వర్తించదన్నమాట. 360 రోజులు ఒక రోజు తినలేము కనుక ఒక రోజు దీపం వెలిగిస్తే 360 రోజుల ఫలితం రాదు. దాన్ని మంట పెట్టడం అంటారు. ఇంకా పొగ వస్తుంది విపరీతంగా. ఇల్లు నూనె కదా పోసేది, నెయ్యి కాదు. నెయ్యి కాదు కనుక పోసే వరకు పొగంతా అయ్యి ఇల్లంతా మసి అంటుకొని చూడంగా గుడి అంతా మసి మసి అయింది. ఏం నాయన ఎవరో మంట పెట్టారంటే దీపం వెలిగించారంట. దాన్ని దీపం పెట్టడం అనరు, మంట పెట్టడం అంటారు, అంతేనా కదా. భోగి మంటలు వేస్తారు కూడా అట్లా. నెక్స్ట్ అయితే పచ్చకర్పూరం అనేది తినుటకు, తీర్థంలో గాని ఔషధంలో గాని తీర్థంలో గాని ఈ అన్నింటిలో వేస్తారు. తింటే మంచిది, శరీరంలో ఉండే క్రిములను అంతా నాశనం చేసేస్తుంది పచ్చకర్పూరం. అది కూడా ఎక్కువ కాదు, కొంచెం తీసుకోవాలి. తినుటకు పచ్చకర్పూరం వాడతాం. ఈ యొక్క ముద్ద కర్పూరము అనేటిది ఇవన్నీ జ్యోతి వెలిగించుట కోసము, శరీరంలో పూతలకు ఏమైనా కాళ్ళ నొప్పి ఉందనుకో నూనె వేసి రాసుకుంటాం. పై పూతలకు కానీ అలాగే జ్యోతి వెలిగించుట కోసము, ఇంకా ఈ పై ఒంటికి రాసుకున్నట కోసము. తలలో పేలు ఉన్నాయనుకోండి, కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం వేసి పొడి చేసి నెత్తికి రాసుకుంటే పేలన్నీ రాలిపోతాయి ఒక్క నిమిషంలో క్లీన్గా. అర్థమైందా? చాలా మంది గోకుతుంటారు, వాళ్ళ పేలన్నీ ఇంకా సప్లై చేస్తుంటారు అందరికి. ఏంటమ్మా ఇట్లా గోకుతున్నా అంటే, మా పాప హాస్టల్లో ఉంది స్వామి, ఇంత పెద్ద జుట్టు, ఇక ఆమె మొత్తం వాళ్ళ దోస్తులంతా షేర్ చేసుకొని వచ్చేసి నాకు షేర్ చేసిపోతుంది, ఇక నేను మా ఇంటి వాళ్ళకి షేర్ చేస్తా. అర్థమైంది కదా. ఇక నేను ఎక్కడన్నా మా చుట్టాలు పోతే వాళ్ళు కూడా అందరికీ నేను షేర్ చేస్తాను. అర్థమైంది కదా. మరి ఇక దానికి ఏం చేయాలి, గుండు చేసుకోవాలని ఒక ఆమె అంటుంది కదా నిన్ననే, స్వామి నాకు గుండు చేసుకుంటే మంచిదా అంటే, మరి చేసుకోవాలంటే చేసుకో తల్లి అంటుంది. అలా భర్త భార్యలు వచ్చిన తర్వాత ఎందుకంటే ఏమో ఎండు కట్టుకొని పోయినాయని అనుకుంటారు. దానికి కారణం, అసలు కారణం ఏంటంటే పేలున్నాయని చెప్తలేరు. అర్థమైందా? ఎందుకు చేసుకోవాలి స్వామి గుండు అంటే, మరి మీరు చేసుకుంటా అన్నారు అంటే పేల కోసం, ఆ పేల కోసం అయితే గుండు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏదో మొక్కుబాటు ఉందేమో దేవుడికి వదిలేమేమో అని నేను అనుకుంటున్నా. వెంకటేశ్వర స్వామికి ఇట్లా ఇస్తారు కదా అని నేను అంటే, కాదు పేల కోసం అంట. పేల కోసం అంటే మరి ఇక ముద్ద కర్పూరాన్ని పొడి చేసి కొబ్బరి నూనెలో కలుపుకొని తలకు రాసుకొని ఒక 5 నిమిషాలు ఉండి దురుపాలి, బయటికి వెళ్ళి దురిపితే మొత్తం రాలిపడతాయి, వెళ్ళిపోతాయి, పారిపోతాయి ఇక పోస్టు మంటలు లేసి. అట్లా ఆ విధంగా నెత్తి చిండ్రు రాదు, పేలు రాదు, మంచిగా ఇది ఉంటుంది.
మళ్ళీ తర్వాత రాత్రిపూట రాసి పెట్టి పగలు స్నానం చేయండి. ఒకసారి దులిపాలి నెత్తిని, మొత్తం తలని దులిపితే కిందికి రాలిపోతాయి. అది 2 ముక్కు రంధ్రాలు ఉన్నాయి, దానికి ఇట్లా సపోర్ట్ చేస్తే ఎక్కువసేపు ఉండదు. ఇంకా సాగాలి నాలుక, ఇంకా సాగాలి, ఇంకా దాన్ని తాళ విక్రియ సెట్ చేయండి, ఇంకా తాళ విక్రియ సెట్ బాగా చేయండి. నెక్స్ట్ సందేహాలు ఉన్నాయి, అదే చెప్పినా కదా, అది అది అక్కడ కనిపించడం కాదు, లోపల లాగబడాలి, ఇంకా నాలుక సాగాలి. ఎవరన్నారు? ఒక ఆయన కొట్టుకోమంటారు, ఒకరు కొట్టుకోమంటారు, ఒకరు కొట్టుకోవద్దంటారు. ఓ 2-3 ఏళ్ళకు ఒకసారి తలని గుండు కొట్టుకుంటే మంచిదే, ఎందుకంటే చుండ్రు పేలు అందులో ఏమన్నా ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. అవునా కదా? గుండు చేసుకోవడం మంచిదే. వాళ్ళు ఎవరి పిచ్చివాడికి ఆనందం, ఎవరి దోషులు వాళ్ళు ఇది చేసేసుకుంటారు, అర్థమైంది కదా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇది లేడీస్ కు వెంట్రుక తలనే అందం అంటారు, అలా అలంకరించుకుంటారు కదా, గుండె ఎందుకు కొట్టుకుంటారు అనేది ఆయన భావన. ఏదో ఆ పండితులు చెప్పేది ఏంటంటే, గుండు కొడితే నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని అంటారు కాదు, ఆరోగ్యపరంగా కొంత మంచిదే, అర్థమైంది కదా? ఇవన్నీ ఇది చేయడం వలన ఎప్పుడు ఉండవద్దు గుండు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేయించడం మంచిదే. ఒకసారి కొంత పేర్లు ఉన్నోళ్ళు చుండ్రు ఉన్నోళ్ళు ఉంటారు, తల క్లీన్ కావాలంటే ఒకసారి గుండు చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆయన వాళ్ళు గుండు కొట్టుకున్నారు, వాళ్ళ మొక్కుబడి ఈయనకేం నొప్పి, అర్థం కదా? వాళ్ళ నెత్తి వాళ్ళు గుండు కొట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వీళ్ళకేం బాధ చెప్పి. కనుక అది ఆ విధంగా మనకు ఒకవేళ తీయాలనుకుంటే తీసిన అనుకోండి, ఒకసారి తలకు మంచిదే, ఆరోగ్యమే. చేపలు అడిగితే ఇస్తారు. ముద్ద కర్పూరం అంటే గడ్డలు గడ్డలు ఉంటుంది, ముద్ద అంటారు, దాని పేర్లోనే ముద్ద అని అంటారు, ముద్దలు ముద్దలు ఉంటుంది. ముద్ద కర్పూరం అంటే గడ్డలు గడ్డలు ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఆరతిచ్చ కర్పూరం ఏమో ఇది చిన్న చిన్న ఉంటుంది, ముద్ద కర్పూరం అనేది ముద్దలు ముద్దలు ఉంటుంది, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకుంటాం అనుకోండి, అట్లా ఒకసారికి పూర్తి పోలేదనుకో, మళ్ళీ 2వ రోజు మళ్ళీ అదే ప్రయోగం చేయాలి, అయిపోయాయి. ఇక తల్లులు పిల్లలు అందరూ పెట్టుకోవాలి, మళ్ళీ ఒకరికి ఉన్నదనుకో మళ్ళీ ఇంకొకరికి వస్తాయి, అంతేనా కదా? చేయించుకోవచ్చు, నష్టమే ఉంది. వారికి తినాలని కోరిక బట్టి దేవుడి పేరు చెప్పి కోసుకొని తింటాడు, అర్థమైందా? ఏమే అదే నేను చెప్తున్నా, భగవంతుడు కోయమని చెప్తాడా? ఇప్పుడు అందరు భగవంతుడు బిడ్డలే కదా, అర్థమైందా? ఇప్పుడు ఒక ఆయన గృహస్థుడు ఉన్నాడు, ఆయనకు 4 పిల్లలు ఉన్నారు. పులికి బాగా ఆకలిసింది, ఒక పిల్లగాడు ఎత్తుకొని పోతుంది, తినని పాపం అది ఆకలిలో ఉంది, దాన్ని తుపాకీతోటి కోరు కాలుస్తారు, దాన్ని చంపుతారు, ఎందుకు? అలాగే ఒక పంది పిల్లని ఎత్తుకొని పోతుండే కూడా పందుల గుంపు పోయి దాన్ని, అంతేనా కదా? అడవి ఇప్పుడు అడవి బర్రెలు ఉంటాయి కదా, ఆ అడవి బర్రెలు కూడా ఎంబడించి దాన్ని పొడుస్తాయి, అవునా? పొడిచి ఎందుకు పోతాయి చెప్పండి? తన పిల్లని, నా పిల్లని ఇది చేస్తావా అని, అదే ఇప్పుడు అదే సింహం అన్నిటిని తింటది, దాని పిల్లని ఎవడన్నా తజ్జేయండి చూద్దాం, అర్థమైనా? పులి అట్లా ఇది కూడా దానికో న్యాయం నీకో న్యాయం. మరి భగవంతుని బిడ్డలే కదా అన్ని, భగవంతుని దృష్టిలో అందరు సమానమే కదా, అన్ని భగవంతుని బిడ్డలే కదా. మరి భగవంతుడు బిడ్డని తన బిడ్డని తను కోసి పెట్టమంటాడా భగవంతుడు? అదే పనిగా మాంసం తింటే ఆయన దేవుడు ఎట్లా అయిందా? మనలాగా శరబ్ తాగే, మనలాగా అంటే వైన్ తాగిండు, మనలాగా మాంసం తినే, మనలాగా సిగరెట్ తాగే, మనలాగా అన్ని భోగాలు కోరుకునే ఆయన దేవుడు అంటారా? అవునా కదా? ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, ఆయన లంచాలు తినుకుంటూ కింది అధికారులని లంచాలు తినొద్దంటే ఊగుట్రా? పై అధికారి స్ట్రిక్ట్ ఉన్నాడు అనుకో, చాలు తినని ఆయన అని భయపడతారు కింద వాళ్ళంతా, స్టాఫ్ అంతా, అవునా కదా? అందుకని భగవంతుడు కూడా ఈ భోగాలు కోరుకోకపోతే భగవంతుడికి అందరూ భయపడతారు, అర్థమైంది కదా? భగవంతుడు కూడా ఇవన్నీ కోరుకున్నాడు అనుకో, మరి ఆయన అంతే. అసలు ఈ సామాన్యుడికి ఉండే గుణాలని భగవంతుడికి ఆమోదిస్తారా? మనం ఏదో మన మందబుద్ధి కోసం దేవుడు నిరాకారుడు, ఆయనకు ఒక విగ్రహం పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టంలాగా పిలుస్తున్నాం, ఆహ్వానం చేస్తున్నాం, పీట వేస్తున్నాం, స్నానం చేపిస్తున్నాం, వస్త్రాలు ఇస్తున్నాం, భోజనం పెడుతున్నాం, అంటే ధూప దీప నైవేద్యం అంటే ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఒక 16 రకాలుగా సేవిస్తాం కదా, అట్లా భగవంతుని 16 రకాల షోడోపచార పూజ అని చేస్తున్నావు. నువ్వు డైరెక్ట్ భగవంతుని నిరాకారంలో ఉన్న వాడిని ప్రార్థన చేసే శక్తి లేక నువ్వు విగ్రహంలో ఈ విధంగా సేవలు చేస్తున్నావు. తర్వాత అక్కడే ఆగకుండా నిరాకారంలో ధ్యానం చేసే స్థితికి నీవు ఎదగాలని శాస్త్రం చెప్తుంది, కానీ వీళ్ళు జీవితాంతం అక్కడే ఆగుతున్నారు.
అట్లా. కానీ అలా భగవంతుడు అందరిలాగా అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, 18 రకాలు ప్రసాదాలు పెడతారు స్వామికి. ప్రసాదాలు తినేశాడనుకో తిండిపోతాయా, మొత్తం తినేస్తాడు, ఒక్కటి కూడా ఉంచాడు, పెట్టకండి అని అంటారు. లేదంటే కొన్ని దాచుకొని పోయి పెడతాం, ఎందుకంటే మొత్తం తినేసి కదా, అంతేనా కదా. అలాగే గుర్తుపెట్టుకోండి, దేవతలకు శరీరం ఉండదు, కళ్ళతోటి చూస్తేనే వాళ్ళు ఆశీర్వదించినట్టు. అందుకని ఆ విధంగా మనం నైవేద్యాలు పెడతాం. చాలా మంది అంటారు దేవుడు తినడు ఎందుకు పెడతారు అంటారు. అయితే ఈ యొక్క మధు మాంసాలని అదే పనిగా భగవంతుడు అవే తింటున్నాడంటే మరి ఆయన దేవుడు ఎట్లయితాడు? సామాన్య మానవుని గుణాలు భగవంతుడికి ఉండవు, గుణాతీతుడు. మూడు గుణాలకు లోబడిన వాడు జీవుడు, 3 గుణాలకు లోబడిన వాడు జీవుడు, 3 గుణాలు దాటుకున్న వాడు దేవుడు అంటారు. అవధూత స్టేజ్. 3 గుణాలు దాటుకున్న వాడికి ఏమి మంచి చేత ఏది తెలియదు, వాళ్ళకి అతీత స్థితిలో ఉంటాడు, దైవ గుణాల్లో ఉంటాడు. గుణాతీతుడు దేవుడు కదా, ఈ గుణాలు దాటుకొని ఈయన దేవుడి స్థితిలో అయిపోతాడు. ఈయన కూడా దైవ స్థితి కలిగింది అతనికి. కనుక అట్లా ఈ మనం 3 గుణాల్లో లోబడి ఉండి ఎట్లా భగవంతుని కూడా గుణాలను ఆమోదిస్తే ఎట్లా? భగవంతుని కూడా ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేస్తాం మనం కూడా, అవునా? అర్థమైంది కదా. భగవంతుడు కూడా కొన్ని ఆయనకి ఇవి రుచి, స్వామికి అభిరుచి, ఇవి రుచి, గణపతికి ఇవి రుచి, అమ్మవారికి ఇవి రుచి, శివుడికి ఇవి రుచి, విష్ణుమూర్తికి ఇవి రుచి అంటారు, అంతేనా కదా. కృష్ణుడికి వెన్న రుచి అని రొట్టె మీద వెన్న పెట్టి పెడుతుంటారు, అవునా? అట్లా ఈ విధంగా భగవంతుడికి కూడా మనము గుణాలని ఆమోదిస్తాం. ఆయన గుణాతీతుడు, నామం లేదు, గుణం లేదు, రూపం లేదు. అయితే సాకార భక్తుల వీళ్ళకు భక్తిలో శ్రద్ధ కలగాలని విగ్రహం పెట్టి దానికి భగవంతుడికి ఇవి ఇష్టం అని పారాయణ ఇవి చేయండి, ఆ ధూప దీప నైవేద్యాలు పెట్టండి, దేవుడికి ఇవి ఇష్టం అది ఇష్టం అని వాళ్ళు ఆ విధంగా ఇవన్నీ ఆసక్తి కలగడానికి ఋషులు ఏం చేశారంటే శ్రద్ధ కలుగుట కోసం ఇవి ఏర్పాటు చేశారు. అదే మరి కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఈ పూజలు ఇవన్నీ కూడా కింది స్థాయివి, నువ్వు ధ్యానం చేయి, సమాధి స్థితిలో ఉండాలని చెప్పారు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోదయ అన్నారు. ఇవన్నీ ఒకదానికంటే ఒకటి గొప్పది, ముందుకెళ్ళు అక్కడే ఆగకని చెప్పడం జరిగింది. కనుక ఆ విధంగా మనం అక్కడే ఆగితే ఎట్లా మరి? కనుక ఇవన్నీ కూడా భగవంతుడికి గుణాలు లేవు, గుణాతీతుడు. కనుక ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరాహారి. ఆయన భోజనం అవసరం లేదు దేవతలకి, నిరాకారుడు. ఆయన శరీరమే లేనప్పుడు ఆహారం ఎట్లా? శరీరం ఉంటే కదా ఆహారం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? శరీరం ఉంటే ఆహారం అవసరం, ఆహారం చేతనే శరీరం పెంచబడుతుంది. ఎక్కువ తింటే లావు అవుతుంది, తక్కువ తింటే చిక్కిపోతుంది, అసలు తినకపోతే నిలవదు, శరీరం నిలవదు. ఈ శరీరం ఉన్నందుకే ఆహారం. దేవతలకు శరీరం లేదు కనుక శరీరం ఆహారం అవసరం లేదు, దేవతలు నిరాహారం. అలాగే కొంతమంది నిరాహార స్థితి అందుకుంటారు యోగులు, వాళ్ళ స్థితి వేరు. కానీ వాళ్ళ శరీరం ఇంకా ఎట్లా ఉందో అట్లే ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఆహారం ఇవ్వదు కాబట్టి పెరగదు తరగదు, ఒకే స్థితిలో ఉంటుంది కాబట్టి అట్లా. కనుక దేవతలకు శరీరం ఉండదు కాబట్టి ఆహారం అవసరం లేదు, శరీరం ఉన్న మనుషులకి ఆహారం అవసరం. కనుక మరి ఆహారమే అవసరం లేదు. అప్పుడు ఈ ప్రసాదాలు ఈ బరువులు ఎందుక? దేవుడికి శరీరం లేదు, ఆయన తిననే తినడు, మరి ఈ బరువులు అవసరం లేదు కదా. నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థన చేయి, శరణాగతి వేడు, నువ్వు ఆయన ఇచ్చి ఏ తృప్తి పడదు. భగవంతుడు అంత సృష్టించిండు, ఆయనే సృష్టించిండు. ఇంకా ఆయన తినలేదా? నువ్వు ఆయన సృష్టించింది ఆయనకే పెట్టి మళ్ళీ నేను పెట్టినాను అంటున్నావు, అంతేనా కదా. మీరు ఏమైనా కొత్తగా పండు సృష్టించు, జంతువులు సృష్టించి ఈ దేవుడికి ప్రసాదం చూద్దాం. ఒక చెవు పోతే ముక్కు పోతే కూడా హాస్పిటల్లో ప్లాస్టిక్ పెట్టుకుంటున్నావు, కానీ మళ్ళీ చెవుల్ని సృష్టిస్తారు. సృష్టిస్తున్నారా? గుండె పోతే ఇంకొకరి గుండె తీసి వీళ్ళకి వేస్తున్నారు, లివర్ పోతే ఇంకొకరి లివర్ తీసి వేస్తున్నారు, కిడ్నీలు పోతే ఇంకొకరి కిడ్నీలు తీసి వీళ్ళకి వేస్తున్నారే తప్ప కొత్తగా చనిపోయిన మనుషులు ఉంటారు కదా, యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళని తీసి వీళ్ళకి వేస్తున్నారు తప్ప కొత్తగా అనుకుంటున్నారా? ఒక కాలు ఎదిగితే ప్లాస్టిక్ కాలు పెడితే ఎంబడే తెలుస్తుంది, మ్యాచ్ అవుతుందా? కాదు. పండు కట్టుకున్నాం అనుకో మ్యాచ్ అవుతుందా? కాదు. పెట్టిన పనులు ఎంబడే కనిపిస్తాయి. శరీరంలో ఏది ఉన్నా కానీ భగవంతుని సృష్టిలో ఏదైనా ఒక చిన్న శరీరంలో ఒక అవయవాన్ని తీసి మళ్ళీ అమర్చలేము, కరెక్ట్ గా కొత్తగా తయారు చేసి పెట్టలేము, మనం అమర్చలేము. కనుక ఈ విధంగా దైవ సృష్టి అంతే. మరి భగవంతుడే సృష్టించింది భగవంతుడికి పెట్టి మనం నేను పెట్టినాను, నేను ఇచ్చినాను, వజ్ర కిరీటం పెట్టినాను, గుండు కట్టించినాను, ఇది చేసినా అది చేసినా అంటాం. అంత భగవంతుడిది, అదంతా ఆయనకే పెట్టినాను. కనుక మనం కొత్తగా ఏమి సృష్టించి భగవంతుడికి ఇవ్వలేము.
మొత్తం ఆయన సృష్టించిందే. మళ్ళీ నేను చేసినాను అంటాం. అన్ని ఆయన చేశాడు, భగవంతుడు చేశాడు, మనం కాదు. కనుక అప్పుడు ఇదంతా భగవంతుడిదే అనుకొని అన్ని పనులు చేయి, నీకు ఏ బంధం లేదు. ఇదంతా నాదే అనుకొని చేస్తే నువ్వు బంధంలో పడతావు, దుఃఖం తప్పదు. ఇదంతా భగవంతుడిదే అనుకొని చేయి, నీకు దుఃఖమే లేదు. అందుకని ఋషులకు ఎందుకు దుఃఖం లేదా అంటే ఇది దైవాన్ని, నేను సేవకుడిని అనుకుంటాను, ఇప్పుడు నేను యజమాని అనుకుంటావు కాబట్టి దుఃఖం, లాభ నష్టాలు. నీకు సేవకుడు అనుకో, యజమానికే లాభ నష్టాలు. నీకేం కంపెనీలో పనిచేస్తున్నావు, నష్టము లాభం నీకేం సంబంధం? నీకు సంబంధం లేదు కదా. అదే నువ్వు యజమాని అనుకుంటే మరి దుఃఖిస్తావు, లాభ నష్టాలు. సరే అందరికీ ఇప్పుడు భూత వైద్యులు ఉంటారు, శుక్ర పూజలు చేస్తాం, మీకు అవి కానీ భయపెట్టిస్తారు కదా, శాట వాళ్ళు చిల్లా అవి అని చెప్తారు కదా, అవి ఇంతకు నిజంగా ఉన్నాయి కదా. వాడి పుట్టపూసు కోసం వాడికి అవతారం వచ్చింది. నువ్వు దుకాణం పెట్టుకున్నాడు, షాప్కి వెళ్తూ జీవనోపాధి అంతేనా కదా. పంతులు జీవనోపాధి, ఒక ఆయన ఇంకొక ఆయన టీచర్ ఉపాధి, అర్థమైంది కదా. అట్లా జీవనోపాధికి పెట్టుకున్న పనులు ఆయన కూడా ఏదో జీవనోపాధికి పెట్టుకున్నాడు. ఆ పాపము తప్పుడు పనులు ఇది చేస్తే దోషం అనుకుంటున్నా. సరే నీ దగ్గర బలం ఉంది, ఒక నలుగురిని కొట్టావు, ఆ కర్మ నీకు మర్యాద కదా. ఒక బలం ఉంది, నలుగురు డబ్బులు లాక్కున్నావు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నావు, ఆ కర్మ మర్యాద కదా. ఎప్పుడో ఒకసారి అర్థమైందా. సరే నువ్వు ఏదో జపం చేసినావో తపం చేసినావో, నీకు ఏదో శక్తి వచ్చింది, దాని ఉల్టా పనులకి నీకు వాడినావనుకో, మరి అక్కడ భగవంతుడి దగ్గర చెప్పుకోవాలి కదా. ఇప్పుడు కోర్టు కాడికి వెళ్ళినాక న్యాయస్థానానికి లాగుతారు కదా, తప్పు చేసినాను చెప్పుకోవాలి కదా. ఆధారాలు ఉంటాయి, ఆధారాలు అన్నిటికీ ఆధారాలు ఉన్నప్పుడు ఇంకా దిక్కుకోవాలి కదా. ఆధారాలు దొరికినాక సైలెంట్, ఆధారాలు లేకముందే లేదు నేను చేయలేదని వాదిస్తాడు. అన్ని రికార్డు దొరికిన తర్వాత నువ్వు ఒప్పుకుంటాడు, అంతేనా కదా. అట్లాగే ఆధారాలన్నీ భగవంతుడి శాటిలైట్ ఉంది పైన, ఆయన ఒకటే కన్నుతోటి అంతా చూస్తుంటాడు, అంతేనా కదా. ఆ శాటిలైట్ ద్వారా చూస్తుంటాడు, మొత్తం చూస్తాడు, ఆయన దగ్గర జవాబు తెచ్చుకోవాలి కదా మరి. కనుక ఈ విధంగా ఇంకొకటి వాళ్ళకి ఎప్పటికైనా అపాయమే చూడు. అప్పుడు చెరపదురా చెరుదు అంటారు, వాళ్ళకే ఎన్నరికైనా అపాయమే. అట్లా ఎవరు కలిగించలేరు, తొలగించలేరు. పొరపాటున ఒకరిద్దరికి నువ్వు నష్టం కలిగించవచ్చు తప్ప వేరే మందికి చేయలేవు. అప్పటికే నీకు ఉన్నదంతా వెళ్ళిపోతుంది, అర్థం కదా. ఉన్నదంతా ఖాళీ అవుతుంది, నీలో ఉండే శక్తి అంతా ఖాళీ అయిపోతుంది ఆడికి. అదే నువ్వు మంచి పని చేస్తే శక్తి పెరుగుతుంది, చెడు పని చేస్తే శక్తి తగ్గుతుంది. అట్లా ఊరికే భయానికి లోన్ చేస్తారు, అహంకారం అనమాట. నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అంటే ఇంత పొందుతేనే చూడు మనిషి ఎంత అహంకారుడు. ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా నక్షత్రాలు భూమి కంటే పెద్ద ఉన్నాయి, అవి చాలా దూరంలో ఉన్నాయి, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక చిన్నగా కనిపిస్తాయి. మరి ఇది భూమి మీద ఎన్ని వింతలు ఉంటే నవగ్రహాలు అంటారు. అక్కడ ఎన్ని వింతలు ఉన్నావో, ఒక్కొక్క గ్రహం మీద ఎన్ని వింతలు ఉన్నావో తెలియదు. సూర్యమండలం, చంద్రమండలం భూమి కంటే పెద్దగా ఉన్నాయి, అవి దూరంలో ఉన్నందుకు చిన్నగా కనిపిస్తాయి. అక్కడ పోయి ఇది చూస్తే భూమి కూడా గంటే గ్లోబ్ లాగా కనిపిస్తుంది. ఇంకా నక్షత్ర మండలం మనం పోలేదు, అక్కడ ఒక్కొక్క నక్షత్రం మీద ఎన్నో వింతలు ఉన్నాయి. మరి ఇంత భగవంతుడి ఆస్తి ఇంత ఉంది, మనం ఒక చిన్న ఇందులో మన ప్రపంచంలో మన దేశం ఎంత, మన రాష్ట్రం ఎంత, మన జిల్లా ఎంత, మన ఊరు ఎంత, అందులో మన ఆస్తి ఎంత ఆలోచన చేసుకో. ఆవగింత భూమి, ఈ భూమి ఈ బ్రహ్మాండంలో ఒక ఆవగింత అంత. ఆవగింత తెలుసు కదా, ఆవగింత అంత. మరి ఈ భూమి ఆవగింత అంత అంటే మరి ఈ భూమిలో మన దేశము, మన రాష్ట్రం, మన ఊరు, ఇల్లు, ఆస్తి ఎక్కడ ఉందో, ఏ కొరకు ఉందో చూసుకోండి. ఈ లోపల నేను అంటాను, కొద్దిగా బలం ఉన్నా, కొద్దిగా ధనం ఉన్నా, కొద్దిగా ఏదైనా విద్య వచ్చినా, నాకు శక్తి ఉంది, మీకు అందరికీ నేను నష్టం చేస్తా చూడు అంటారు, అవునా కదా. ప్రాణమే తీస్తా అంటారు కొన్ని మంత్ర శక్తులు కొన్ని, అవునా. అందరూ ప్రాణాలు తీసేటువంటి పైన ఉన్నారు అంతేనాగా. కాలుకి కాలు మహాకాలు అంటారు కదా, అంతేనాగా. మహాకాలుడు, కాలుడికి కూడా కాలుడు యమధర్మరాజు ప్రాణాలు తీసుకుపోతాడు కదా, ఆయన ప్రాణం తీసేటోడు కూడా ఇంకొకడు ఉంటాడు, అంతేనా కదా. కాలుకి కాలు మహాకాలు అంటారు కదా, కాలుడికే కాలుడు మహాకాలుడు కనుక ఆయన అందరు ప్రాణాలు స్వాహా చేసేవాడు మృత్యువు అంటారు కదా. మృత్యువు అందరూ మృత్యు ముఖంలో పడవచ్చింది కదా, మృత్యువు అందరు ప్రాణాలు తీసే మృత్యు ఒకటి ఉంది, అది అందరు ప్రాణాలు తీస్తుంది అని చెప్పారు. ఉన్నప్పుడు వాళ్ళ కడుపు నిండా పెట్టక చచ్చిపోయిన తర్వాత పిండాలు పెడుతుంటారు, ఒకటే పిండాలు పెడతారు. కాకి ముడితే ఇంకా మీరు ముట్టినట్టు అంట.
మా అమ్మ వచ్చింది ఇంత అన్నం పెడతాను, కాకి వారుస్తుంటే ఇంటి ముందరికి వస్తే మా అమ్మ వచ్చింది అన్నం పెడతాను. సరే అట్లా ఇంత కాకుల కన్నా పెడతారని ఆ విధంగా తయారు చేశాను. ఎందుకంటే ఇప్పుడు పిసినారా దేనికి పెట్టకపోతే గుర్తుంటాయి కదా, భగవంతుడు ఇచ్చిన సొమ్ము. ఇది అట్లనన్నా ఇంత మా అమ్మ వచ్చిందని ఇంత కాకులకో కుక్కలకో పెడతాడు పిండాలని అట్లనన్నా కొంచెం అంతేనే కదా. నాకు జీవులకు శాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు ఉన్న దాంట్లో ఒకటి తింటే దొంగవైతావు. భగవంతుడి బిడ్డలు తోటి జీవరాశులు ఉన్నాయి కదా, అందుకనే దాన్ని ఏమంటారంటే భూత యజ్ఞం అంటారు. ఇంటికి వచ్చిన అతిథికి పెట్టాలి, అలాగే అలాగే దేవతలకు పెట్టాలి, ఇంటికి వచ్చిన అతిథికి పెట్టాలి. తర్వాత భూతాలు అంటే అన్ని జీవరాశులు ఉంటాయి కదా, కుక్కలు కాకులు పిట్టలు పిల్లులు అన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టాలి. దానికోసమనే కొంతమంది ముద్ద ఎందుకు తీస్తారంటే దానికి పెట్టాలని అర్థం, తోటి జీవరాశులకు. అలా అలా భూత యజ్ఞం కూడా చేయాలి. కనుక ఇంకొకటి ఈ విధంగా మనం అన్ని జీవరాశులకు తోటి జీవరాశులకు కూడా పెడితే మంచిది. కనుక ఇట్లా అభ్యాసం చేసిన తప్ప ఉన్నప్పుడు తల్లిదండ్రుల సేవ మంచిగా చేసి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టు, మంచిగా వాళ్ళకి సేవ చేస్తే అది పితృరుణం తీర్చుకోవడం. అది తప్ప చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు సేవ చేయరు, తీసుకుపోయి హాస్పిటల్లో ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు. ఇక లేదంటే సరిగా అన్నం పెట్టారు, మందలించరు. వాళ్ళకు ఏమైనా మందులు అవసరం ఉంటే మందులు తెచ్చియరు, టాబ్లెట్లు అది రోగం ఉంటే సరిగా చూపించరు. కానీ పోయిన తర్వాత మాత్రం విపరీతమైన అన్నదానం చేయడానికి చూస్తారు వాళ్ళ పేరు మీద, ఇక లేకపోతే పిండాలు పెట్టడానికి చూస్తారు, ఇక విపరీతమైన సంతర్పణాలు చేపిస్తుంటారు, సంవత్సరీకం చేయిస్తుంటారు. అర్థం ఇంకా కొత్తగా ఆ పెద్దరమ్మ సండి ఈ రోజు మా పెద్దలకు ఎత్తుకోవాలంటారు. పెద్దలకు ఎత్తుకొని కాదు, ఈయనకు పెట్టుకోవాలంట. ఎందుకంటే యాట కోస్తాడు కదా అమావాసలు, కోసి ఏం చేస్తాడు వీళ్ళు తినడానికే ఆ పెద్దల పేర్లు చెప్పి, అవునా కదా. ఒక చిన్న గూట్లో విగ్రహం పెడతారు ఇంతది అమ్మ నాయన అంటాను కదా, దానికాడ కోస్తారు. పెద్దలకు ఎత్తుకుంటున్నామండి ఈ రోజు అంటారు. అంటే చేరుకుంటానా, గాలి కాడ అంటే చేరుకుంటానా. ఇప్పుడు ఇది ఇక్కడ అంటే ఇది చేరుకుంట అనేది పైన ఉంది, దాని కింద ఉంది కదా గాలి కాడ. అది ఇది చేరుకుంట అనేది పైది కదమ్మా, పైదా గాలి కాడ. కిడ్నీలో రాళ్ళు పోవాలంటే మన పిండి చెట్టు ఉంటుంది కదా, పిండి చెట్టుని సమూలంగా తీసుకొని పచ్చి చెట్టు ఉంటే మిక్సీ వేయాలి. అందులో నల్ల ఉలువల పిండిని 1 కేజీ పట్టించి, ఇది కూడా 1 కేజీ పట్టించి పెట్టుకొని అది ఇది కలుపుకొని రోజు కషాయం కాసుకొని తాగాలి. లేదంటే పచ్చి చెట్టు ఉంటుంది కదా పిండి చెట్టు, దాన్ని మిక్సీలో వేయాలి. దాన్ని నల్ల ఉలువల పిండి కూడా కలిపేసి అది ఇది చేసి కొంచెం పచ్చిది తాగినా సరే, మరిగించుకొని కషాయం చేసుకొని తాగినా సరే. ఇంకా తాగబుద్ధి కాకపోతే ఇంత మిరియాల పొడి కొంచెం చిన్న చిటికడంతా కొంచెం సైంధవ లవణం కొంచెం వేసుకుంటే సాంప్రదాయం అంటూ ఉంటుంది. బాగా ఇంత పెద్ద గ్లాస్ తాగితే అట్లా 15 రోజులు తాగితే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది, కిడ్నీలో సమస్యలు ఉన్నా పోతాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కరిగిపోతాయి, కిడ్నీ సమస్యలు అన్నీ పోతాయి. భృంగరాజ తైలం అని మార్కెట్లో దొరుకుతుంది, వాడుతుంది. హరివన్ ప్రొడక్ట్ మంచిది, హరివన్ ప్రొడక్ట్ అని ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది. ఎక్కడ ఏముంది మనపట్టు మాగునార్లో గడియారం చివరిలో దొరుకుతుంది. నెక్స్ట్ కేసరి ముద్రలో ఉండాలి. వాళ్ళు గట్టే చెప్తారు, ఇంకా వారం రోజుల్లో వస్తారు ఆపరేషన్ లేకపోతే అంటనే ఉంటారు. మందులు వాడి చూడండి, తగ్గనప్పుడు తప్పని పరిస్థితులు అన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చు. డాక్టర్ సలహాలు పాటిస్తాను, నేను కాదంటలేదు. ఏదైనా దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఒక వారం 15 రోజులు అదో మంచి మందులు వాడాలి కరెక్ట్. వాడినప్పుడు తగ్గనప్పుడు అది ఇది చేసేసుకుంటారు. ఇప్పుడు కిందనే కూర్చోవద్దు అంటారు. ఎందుకు మరి 3-4 గంటలు కూర్చుంటారు, ఎందుకు యోగ ద్వారా క్యూర్ చేసుకున్నారు. కిడ్నీ ఎప్పుడే ఆపరేషన్ అంటారు, ఆయుర్వేదంలో వెంటనే క్యూర్ అయిపోతుంది. మరి లివర్కు అసలు మందే లేదు అలోపతిలో, మరి వాళ్ళ సంగతి ఏంటి. క్యాన్సర్కు మందే లేదు, షుగర్ క్యాన్సర్ కంట్రోలే వస్తుంది కానీ పూర్తిగా తగ్గించే మందే తయారు చేస్తున్నారు. దీనికంటే ఏంటి, ఆహార నియమాలు పాటిస్తూ డైట్ చేంజ్ చేసుకుంటే షుగర్ కంట్రోల్ వస్తుంది ఆటోమేటిక్గా. బీపీ షుగర్కు డైట్ చేంజ్ అంటే ఆహారం టోటల్ గా మార్పు చేసుకుంటే కంట్రోల్ వస్తుంది. ఆహారం సాధన సాధన మంచిగా చేస్తే అన్ని కంట్రోల్ అవుతాయి. 360 రోగాలు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మీరు 2,000 కేసీ ముద్రలో ఉండి సాధన చేయండి, 340 రోగాలు కంట్రోల్ అవుతాయి. మీరు ఆహార నియమాలు ఎంతవరకు పాటించారో
అప్పటి వరకు రోగాలు తగ్గవు. ఎప్పటికైతే డైట్ పూర్తిగా చేంజ్ చేసేయండి. నేచురోపతిలో ఏమి ఆహారంతో రోగాలు తొలగిస్తారు, అంతే కదా. మీరు అసలు వండిన పదార్థాలే మొత్తం తిని కూరగాయలనే తరిగి దాంట్లో ఇంత జీలకర్ర పొడి దన్నుకొని రోజు తినాలని చూద్దాం, మీకు 360 రోగాలు మొత్తం కంట్రోల్ అయిపోతాయి. జంతువులకు వస్తున్నాయని చెప్పు, అవి వండని తింటాయి. అలాగే ఇంకొకటి బాగా నమ్మి తింటాయి, అలాగే మన నెమరు వేసుకుంటాయి. మనం కూడా బాగా నమ్మి తినండి. అలాగే మొత్తము అప్పుడప్పుడు వారానికి ఒకసారి మీరు పచ్చి ఆహారమే తీసుకోండి. మంచి సారవంతంగా ఉంటాయి ఆ మొలకలు, పచ్చి కొద్దలి, క్యారెట్, ఇటువంటి కూరగాయలు, ఆకుకూరలు ఇవి బాగా తీసుకోండి. వడ్డినవైనా సరే సప్పలు చేసుకోండి. అందులో ఇంత జీలకర్ర పొడి, ఇంత మిరియాల పొడి, ఇంత అల్లం బాగా వేసుకొని తినండి. త్వరగా జీర్ణం అవుతాయి, ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అట్లా మంచిది.